వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీ దువ్వాడ విషయంలో ఒక కీలక స్టెప్ ముందుకేసింది. ఎన్నో రోజులుగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దువ్వాడ లాంటి ఒక వ్యక్తి ఆ పార్టీకి అవసరమా అనే చర్చ చాలా సీరియస్గా నడుస్తోంది. ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత మామూలుగానే దువ్వాడ ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. ఆ పార్టీలో చాలామంది ఉన్నారు ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవాళ్ళు. లైక్ ఒక గోరెంట్ల మాధవ్ కానీ ఇలా అవకాశం కన్నా అవసరానికన్నా ఎక్కువ యాక్షన్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. సో అలా దువ్వాడ ఎన్నికలకు ముందు అంతే హడావిడి చేస్తూ వచ్చారు. పార్టీలో కొన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో లక్ష్య పెట్టకుండా తన బిహేవియర్ ఉండేది. బట్ పార్టీ ఓటమి తర్వాత, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నిజంగానే దువ్వాడ చాలా ఆయన అతి ఏదైతే ఉందో నిజంగా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తూ వచ్చింది. పార్టీ అధిష్టానానికి నిజంగానే ఒక తలనొప్పిగా మారారు. అలాంటి ఒక నేతను వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 10 నెలలు పట్టింది. 10 నెలలు దువ్వాడ లాంటి ఒక వ్యక్తిని పార్టీ మోస్తూ వచ్చిందంటే అది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి చేతగాంతనమా, వైఎస్ఆర్సీపీ మొత్తం చేతగాంతనమా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదు అనడానికి దువ్వాడ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పార్టీలోకి రావడం కానీ, ఆయనకి జగన్మోహన్ రెడ్డి అనేక అవకాశాలు కల్పించాడు. ఒకసారి ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రామ్మోహన్ చేతిలో, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అచ్చెన్నాయుడు చేతిలోని. మొన్నటి ఎన్నికల్లో ఎప్పుడైతే వాణి వాళ్ళ భార్య ఎవరు అఫిషియల్గా ఆయన పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ వాణి విషయంలో ఆయనకి ఎప్పటి నుంచో నెగోషియేషన్ ఉంది. ఆవిడ ఇన్ఛార్జిగా ప్రకటించిన ఆ తర్వాత మళ్ళీ అనేక తలనొప్పుల మధ్య జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆమెను తీసుకుని పక్కన పెడతాం జరిగింది. ఇక మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన ఫ్యామిలీలో ఉన్న విభేదాలు చాలా సీరియస్గా బయటపడ్డాయి. వాణి ఈయన మాధురితోని సహజీవనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాణి ఆయన ఇంటి ముందు ఆయన పిల్లలతో కలిసి ధర్నా చేయడం కానీ, అవి మీడియా దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం కానీ జరుగుతూ వచ్చింది. ఇక ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ కూడా కనిపించింది. సో ఇదంతా ఒక ఎత్తు. కనీసం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమైన తర్వాత కొన్ని ఇష్యూస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ దువ్వాడ లాంటి ఒక వ్యక్తిని దాదాపు 10 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి భరించారంటేనే అది ఒక వింతే, ప్రపంచ వింతే అది. ఎందుకంటే దువ్వాడ కేంద్రంగా జరిగిన కొన్ని వ్యవహారాలు కానీ, అంతే స్థాయిలో సోషల్ మీడియా ఆయన్ని ప్రొవోక్ చేసి అదే స్థాయిలో ఆయన్ని ప్రమోట్ చేసిన తీరు కానీ ఒక అసహ్యకరమైన పరిణామం అన్నమాట రాజకీయాల్లో అనేది. ఎందుకంటే ఆయన అఫిషియల్గా పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు ఉండగానే ఆయన అనైతికంగా ఏదైతే మాధురితో సాగించిన ఒక వ్యవహారం కానీ, అది వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అది వ్యక్తిగతంగా చూడలేం. ఆయన ఓటమి పాలైనా పదవి తనకిచ్చిన బాధ్యతను సరిగా నిర్వర్తించకపోయినా అనేక అంశాల్లో కీలకంగా జగన్మోహన్ రెడ్డికి పరువు తీసేలా ఆయన వ్యవహరించిన పార్టీ మాత్రం భరిస్తూనే వచ్చింది. ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినా ఆయనకి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వదిలేసింది తప్ప ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అలా తనకి ఎదురే లేదన్నట్టుగా దువ్వాడ వ్యవహరిస్తూ వచ్చారు. చాలా అసహ్యకరమైన బిహేవియర్తో ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. ఇక ఆయనకు తోడుగా అదే స్థాయిలో మాధురి లాంటి ఆవిడ ఆయనకి దొరకడం, ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కడం. నిజానికి అది పార్టీ భరించింది అంటేనే అది పార్టీ కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాన్ని ఒక కొత్త దంపతుల తరహాలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళు అదే స్థాయిలో ఆ మీడియాని అంతే ప్యాంపర్ చేయడం కానీ, అలా సోషల్ మీడియా వేదికగా ఒక రప్చర్ ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో ఏదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వార్తలో ఉండాలనే ఒక తత్వం, అది ఒక సైకలాజికల్గా ఒక పెద్ద లోపం అది. సో అలాంటి ఇష్యూస్తో వాళ్ళు ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉండేవాళ్ళు. ఎన్నో ఇష్యూస్ ఒక 6-7 నెలల కాలంగా ఆ వైఎస్ఆర్సీపీలో దువ్వాడ తప్ప ఇంకో నేత లేరు, ఉత్తరాంధ్రలో దువ్వాడ తప్ప వైసీపీకి ఇంకో దిక్కు లేదు అన్నట్టుగా అదే స్థాయిలో ఆయన కొన్ని ఛానల్స్ వాంటెడ్లీ ప్రమోట్ చేస్తూ వచ్చాయి. సోషల్ మీడియాలో ఒక అతికి వేదిక అయింది దువ్వాడ ఎపిసోడ్ ఏదైతే ఉందో. ఆఖరికి ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్లు, పాపం ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్న కొంతమంది నేతలు చాలాసార్లు సిగ్గుపడే సందర్భాలు ఉన్నాయి. దువ్వాడ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా సిగ్గుపడేవాళ్ళు. వాళ్ళు ఇలాంటి నేత మా పార్టీలో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారు అని. ఇక్కడ మనం ఒకటి ఇష్యూ పెట్టుకోవాలి. అంబటి రాంబాబుకు సంబంధించి కొన్ని ఎలిగేషన్లు వస్తే ఒక దశలో ఆయనకి టికెట్ రావడానికి కూడా టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం ఆలోచించింది. అవంతి శ్రీనివాస్ మీద కొన్ని ఎలిగేషన్లు వస్తే ఆయన మంత్రి పదవి నుంచి తీసే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటిది మరి దువ్వాడ విషయంలో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బేర్ చేశారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. అయితే ఎట్టకేలకు మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇప్పటికీ పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ని గమనించారా, లేకపోతే దువ్వాడ నిజంగానే పార్టీ పదవిని ఎమ్మెల్సీని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన, ఇటీవలే చూసాం విద్యుత్ అధికారుల మీద ఆయన పర్సనల్గా ఎన్ని చేసుకున్నా ఇది ఆయన పర్సనల్ అనుకోవచ్చు. అదే అయినప్పుడు ఇంకా ఆయన విద్యుత్ అధికారుల మీద ఆ స్థాయిలో రెచ్చిపోవడం, తన బిల్లులు పే చేయకుండా, ఇవన్నీ కూడా పార్టీకి నిజంగానే డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్ర నేతల నుంచి చాలా ప్రెషర్ కూడా ఎక్కువైంది. ఇక దువ్వాడని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ బేర్ చేసే పరిస్థితిలో లేదన్నది వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏకంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక లేఖను కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ ఆయనకు పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి మాత్రం అలాగే ఉందనుకోవాలి. ఆ విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని ఆదేశించినా దువ్వాడ అంత ఈజీగా రాజీనామా చేస్తాడని కూడా ఊహించలేం. బట్ ఈ విషయంలో అయితే దువ్వాడికి అది ఒక షాకే అని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఏ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆయన ఎగిరిపడ్డాడో, ఇన్ని రోజులు ఏ పార్టీ అండ చూసుకొని ఆయన ఎగిరిపడ్డారో, ఈరోజు మొత్తం ఆ తోకలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కత్తిరించే ప్రయత్నం చేశారు. అక్కడే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్య ఏదైతే ఉందో ఇప్పటికైనా చేసిందని కొంతమంది ఒక 1% మాత్రమే దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఏం ఉపయోగం జగన్మోహన్ రెడ్డిది అనేది చాలామంది సీనియర్ల అభిప్రాయం. ఇది దువ్వాడ పార్టీని చేయాల్సినంత డ్యామేజ్ చేసిన తర్వాత, వ్యక్తిగతంగా ఉత్తరాంధ్రలో పార్టీ ఇమేజ్ని నిజంగా రోడ్డుని పెట్టిన తర్వాత ఈరోజు దువ్వాడని పార్టీని సస్పెండ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది 90% వైఎస్ఆర్సీపీ అభిప్రాయపడుతోంది. అంతేకాదు, ఎప్పుడైతే దువ్వాడ విషయంలో పార్టీ అధిష్టానం ఒక సీరియస్గా స్టెప్ తీసుకుందో దాన్ని వెల్కమ్ చేస్తానే ఇంకొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, దువ్వాడే కాదు అనంతబాబు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి ఎప్పుడు కూడా వార్తలో ఉన్నారు ఆయన. అటు నేషనల్ మీడియా కూడా అదే స్థాయిలో ఫోకస్ చేసింది. ఆయన జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రామ్ చేసినా దాని వెనుక ఆయన వెనుక అనంతబాబు కనిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ ధర్నాలో కూడా ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న అనంతబాబు అక్కడ ఆయన పక్కనే నుంచోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సమీక్ష పెడితే అనంతబాబు ముందు వరుసలో కూర్చుంటున్నారు. అన్ని ఎలిగేషన్స్ ఉన్న అనంతబాబుని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం అది చాలామందికి నచ్చట్లేదు. ఎందుకంటే ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, అటు కాంగ్రెస్లో ఇటు టీడీపీలో కీలక స్థాయిలో ఉండి మంత్రి పదవులు అనుభవించి ఒక్క చిన్న అలిగేషన్ లేని వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉన్నారు. అలాంటి నేతల పక్కన తీసుకొచ్చి అనంతబాబుని ఆ స్థాయిలో ఆయన మీద శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని నిలబడతాన్ని నిజంగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి అనంతబాబుని కూడా సస్పెండ్ చేయాలి అనేది చాలా రకాలుగా వస్తున్న ఒక ప్రెషర్ జగన్మోహన్ రెడ్డి మీద. ఇలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో. అలాంటి వాళ్ళ మీద కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలనేది చాలా సీరియస్గా వినిపిస్తున్న చర్చ. అనంతబాబే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇట్లాంటి వింత కేసులు, వెరైటీ కేసులు ఆ పార్టీలో చాలా ఉన్నాయి. వీళ్ళ పార్టీకి డ్యామేజ్ తెప్పించి, లైక్ ఒక రోజే లాంటి వాళ్ళు తన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా ఈరోజు ఆమె తన నోటికి మాత్రం పని చెప్తూనే వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కారణంగానే పార్టీ ఓడిపోయిందంటూ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చాలాసార్లు మాట్లాడుతూ వాపోతూ వస్తున్నారు గత కొంతకాలంగా. ఈవెన్ గోరెంట్ల మాధవ్ కూడా ఆ స్థాయిలో ఆయన పరువు పోయింది. మొన్నటి ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందే ఏం చేశాడో మనకు తెలుసు. కనీసం టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడో కర్ణాటక నుంచి శాంతం తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే గోరెంట్ల మాధవ్ ఎక్కడా కూడా తన దూకుడును తగ్గించుకునే ప్రయత్నం చేయట్లా. అంతే స్థాయిలో ఏళ్ళు చూపిస్తూ అధికారుల మీదకి వెళ్ళడం కానీ, అంతే స్థాయిలో ఆయన దాడి చేసే ప్రయత్నం చేయడం కానీ మనం చూసాం. జయబ్రోల్ కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి దుందుడు స్వభావంతో, ఇలాంటి విపరీత చర్యలతో పార్టీకి డ్యామేజ్ చేస్తున్న వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలనేది ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. సో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించిన విధానం తరహాలో కాకుండా, ఆయన విషయంలో ఇన్ని రోజుల తర్వాత తీసుకున్న యాక్షన్ ప్లాన్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా కనుక చర్యలు తీసుకున్నట్టు ఇలాంటి వాళ్ళ విషయంలో పార్టీకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనేది ఆ పార్టీలో సీనియర్ల విశ్లేషణ. మరి ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ధైర్యం మాత్రం పిల్లి మెడలో ఎవరు గంట కడతారన్న చందంగా అక్కడ వ్యవహారం ఉందనుకోవాలి. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా దువ్వాడ విషయంలో తీసుకున్న స్టెప్పే అటు అనంతబాబు విషయంలో కానీ, అదేవిధంగా ఇటు చూసినట్లయితే గోరెంట్ల విషయంలో కానీ తీసుకునే ప్రయత్నం చేస్తారా, అంత సాహసం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.